తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం దగ్గర నుంచి కవిత పార్టీ వరకు అన్ని అంశాలపైన ఆయన కామెంట్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒకసారి మనం చూస్తున్నాము. ఫస్ట్ వన్, కవిత కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు ఆయన. రాష్ట్రంలో కొత్త పార్టీకి తావే లేదు, ఉన్న పార్టీనే ఉంటుందో పోతుందో తెలియదు అంటున్నారు ఆయన. సెకండ్ పాయింట్, సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాయింట్స్ మనం చూస్తున్నాము. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు మనుగడ లేదు, కేసీఆర్ పార్టీకి మనుగడ లేదు, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ఒకటే, బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు అంటున్నారు ఆయన. థర్డ్ వన్, ప్రజలతో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు తెగిపోయాయి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో పనిచేశారు, అది భరించలేక అధికారం నుంచి దించేశారు. కేసీఆర్ తో గాని ఆ పార్టీతో గాని ప్రజలకు ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయని విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఫోర్త్ వన్, కేసీఆర్ చనిపోవాలని నేనెందుకు కోరుకుంటా, కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటానే తప్ప చనిపోవాలని నేనెందుకు అనుకుంటాను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళ కుటుంబ సభ్యులే కోరుకుంటారు, వారసత్వ సంపద కోసం, పదవుల కోసం వాళ్ళ కుటుంబమే కేసీఆర్ చెడు కోరుకుంటుంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఫిఫ్త్ పాయింట్, కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు. ఆయన రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, నాకు శత్రువు కాదు. ఎన్నికల్లో విజయం సాధించాం, అంతటితో రాజకీయం అయిపోయింది. ఇప్పుడు ఆయన మంచి కోరుకునే వాడిని తప్ప చెడు కోరుకోను అని క్లారిటీ ఇస్తున్నారు ఆయన. సిక్స్త్ వన్, కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ ది గెలుపు ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో కోర్టు తీర్పుపై రేవంత్ స్పందన ఇది. కమిషన్ నియామకం ఏకపక్షమని ఎక్కడా కోర్టు చెప్పలేదు. కమిషన్ నియామకం చట్టవిరుద్ధమని కేసీఆర్, హరీష్ అన్నారు. కానీ కమిషన్ నియామకం చట్టబద్ధమైనని, జీవో కొట్టేయడం కుదరదని కోర్టు చెప్పింది. మరి సెక్షన్ 8B, 8C ప్రకారం ప్రస్తుతం చర్యలు వద్దని మాత్రమే కోర్టు చెప్పింది. మరి వాళ్ళు గెలిచినట్ట, ప్రభుత్వం గెలిచినట్ట అని రేవంత్ క్లారిటీ ఇస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇక సెవెంత్ పాయింట్, తక్షణమే సిబిఐ విచారణ ప్రారంభించాలి, కాళేశ్వరంపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలి అంటున్నారు రేవంత్ రెడ్డి. లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటాము, ఢిల్లీ వెళ్లి సిబిఐ డైరెక్టర్ ను కలుస్తామని చెప్తున్నారు రేవంత్. ఇక ఎయిత్ పాయింట్, 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి రెఫరెండమా, మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు విషయంలో బీజేపీ మోసం చేస్తోంది. 2/3 మెజారిటీ లేదని బీజేపీకి తెలుసు, అయినా బిల్ పెట్టారు. 5 రాష్ట్రాల ఫలితాలను మహిళా రిజర్వేషన్లపై రిఫరెండంగా బీజేపీ భావించగలదా అని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. 9th పాయింట్, బీజేపీతో కలవబోమని కేసీఆర్ చెప్పగలరా. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ బీజేపీతో మాట్లాడలేదని దేవుడిపై ఒట్టేస్తారా? బీజేపీతో కలవబోను అని తాను నమ్మిన దేవుడిపై కేసీఆర్ ఒట్టేసి చెప్తారా అని ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.